షిప్ లో ఉన్న ఈ ముసలి వ్యక్తి ఎదురుగా ఉన్న భారీ అనకొండను చూసి భయంతో ఆ షిప్ ను స్టార్ట్ చేయడానికి వెళ్తాడు. అదే సమయంలో ఆ అనకొండ ఒక్కసారిగా ఇతన్ని పట్టేసుకుంటుంది. అప్పుడు ఇతడు దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అనుకోకుండా ఆ షిప్ ను స్టార్ట్ చేస్తాడు. దీంతో ఆ షిప్ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ షిప్ లో వచ్చిన మిగతా వాళ్ళు ఆ అడవిలో వెళ్తూ ఉండగా వీళ్ళకి భారీ పేలుడు వినపడుతుంది. దీంతో వీళ్ళు షిప్ లో ఏమైనా ప్రమాదం జరుగుండొచ్చని వేగంగా ఆ షిప్ దగ్గరికి వచ్చేసరికి అది అప్పటికే ధ్వంసమైపోయి ఉంటుంది. అయితే వీళ్ళకి తమ షిప్ ఎలా పేలిందో అర్థం కాక భయంతో కంగారు పడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు షిప్ లేకుండా ఈ అడవిలో నుండి బయటపడడం అసాధ్యమని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ కుర్రాడు మనం భయపడుతూ ఉంటే ఇక్కడ నుండి బయటపడలేమని, వీటిలో ఏవైనా పనికొచ్చే వస్తువులు ఉంటే పోగు చేయమని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఆ పేలిపోయిన షిప్ లో నుండి తమకు కావలసిన వస్తువులు తీసుకుంటారు. అయితే అక్కడ తిని పడేసి ఉన్న పెద్దని చేపలు ఉంటాయి. దీంతో ఈ కుర్రాడు మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఏదైనా భారీ జంతువు వచ్చి మనల్ని తినేయగలదని త్వరగా ఇక్కడ నుండి ముందుకు వెళ్లాలని అంటాడు. దీంతో వీళ్ళు ఆ అడవి గుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ముందుకు వెళ్లే కొద్దీ ఆ అడవి మరింత భయంకరంగా మారుతుంది. ఇంతలో వీళ్లకు షిప్ లో ఆ అనకొండ చంపేసిన ముసలి వ్యక్తి శవం కనపడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.